అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. వినూతన పరిచయంకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు మన సొంత సుజాత శ్రీరామ్. వీరు ఒక శ్రేష్టమైన ధ్యాన నిపుణులు, రెస్పాన్సిబుల్ పేరెంట్ అండ్ వెరీ కమిటెడ్ పర్సన్. వీరు బ్రహ్మశ్రీ పితామహ శ్రీ సుభాష్ పత్రి గారు దివ్య ఆశీస్సులతో ఈ దివ్యమైన ధ్యాన మందిరం మరియు సేవా కేంద్రం ఎన్నో లక్షలు పెట్టి ఏమీ లాభాలు ఆశించకుండా ఈ దైవ కార్యక్రమం అనగా చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మించారు. ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. సుజాత వారి కుటుంబ సభ్యులు ఎంతో అపారమైన పరోపకారం మీన్స్ బౌండ్లెస్ ఫిలాంథ్రఫీ అండ్ పవిత్ర సంకల్పంతో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. సుజాత, వెరీ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ అండి. నిజంగానే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇది నిజంగానే నాకు కూడా నా లైఫ్ లో నా రియల్ లైఫ్ ఇక్కడ మొదలైందా అనిపిస్తుంది నాకు. పత్రి సార్ అలాగే మా కుటుంబం అందరూ కూడా నాకు ఒక మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి సపోర్ట్ చేసి ఇంత మంచి లోకాన్ని, ఇంత మంచి ఎంతో మంది కుటుంబాన్ని నాకు అందించారు. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అండి ఆ విషయంలో. మెయిన్ ధ్యానము అంటే నా దృష్టిలో ఆచరణ. ఏదైతే మనం ధ్యానం అంటే మౌనంగా మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకుంటామో అప్పుడు ఆనందంగా ఉంటాము, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆనందం ఇస్తాము. సో ఆ ధ్యానాన్ని నలుగురికి అందించాలి అన్నప్పుడు హోలిస్టిక్ అప్రోచ్ లో నాకు టీచింగ్ చాలా ఇష్టము. ఇక్కడికి వచ్చినప్పుడు గ్రామీణ వాతావరణంలో చెయ్యాలి అన్నది నాకు చిన్నతనం నుంచి కోరిక. బాగుంది సుజాత, చాలా ప్రిసైజ్ గా, చాలా ఖచ్చితంగా, చాలా క్లారిటీ తోటి ధ్యానం గురించి చాలా చక్కగా వివరించారు. మెయిన్ ఇక్కడ పచ్చదనము, పరిశుభ్రత, గ్రంథాలయాలు, శాకాహారము, యువత, ఈ 5 పంచశీల అంటాను. ఫస్ట్ సంవత్సరమే ఆల్మోస్ట్ 500 గ్రామాలకి చెయ్యాలి అని నాకు కోరిక. 500 villages. That is stupendous. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నేను అనుకుంటాను మనము విల్ కన్నా కూడా మనం ఎప్పుడైతే ఒక అడుగు ప్యూరిటీతో వేస్తామో యూనివర్స్ సపోర్ట్ మనకి చాలా ఉంది. కానీ నాకు లెక్క కాదు, క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ ఇక్కడ జేఎన్జే స్కూల్, అలాగే నాగులాపల్లి, కేజీబీ అలా కొన్ని దత్తత తీసుకొని ఇప్పుడు 6 ఏళ్ల నుంచి వాళ్ళకి ఏంటి అంటే త్రూ అవుట్ ఇయర్ మార్నింగ్ మెడిటేషన్ గైడెన్స్ ఇస్తూనే ఎవ్రీ అంటే వీక్లీ ఒక్కసారైనా ఒక స్కూల్ ని టచ్ చేసి వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వడం, వాళ్ళకి మనం గైడ్ చేస్తాం. సో ఇక్కడ పిల్లల నుంచి సలహా నాకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నేను ఒక స్కూల్ కి ధ్యానం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఎక్కడ మనము వెళ్లకుండా ఎదురుగా ఎంఈఓ గారు వాళ్ళ మిసెస్ వచ్చి ఇలా ఇనాగరేషన్ అప్పుడు ఇలా మంచి వర్క్ అవుతుంది అంటే ఆయన వచ్చి అమ్మ ఈ మండలంలో స్కూల్స్ మీరు వెళ్తారా అని కేజీబీ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కి మెయిన్ గా నేను ఫోకస్ చేస్తున్నాను. సో చేస్తున్నప్పుడు ఒక స్కూల్ కి వెళ్లి చెప్పడమే అన్నది కాకుండా వాళ్ళకి ఏదైనా పుస్తకంలా ఇవ్వాలి, మొక్కలు ఇవ్వాలి, పిల్లలకి ప్రకృతిని పరిచయం చేయాలి. సో దాంతో పాటు మెయిన్ యథా రాజా తదా ప్రజ అన్నది నమ్ముతాను. సో ఏ స్కూల్ కి వెళ్ళినా ఫస్ట్ టీచర్స్ వర్క్ షాప్ చేశాక పిల్లలకి చేస్తాను. చేసినప్పుడు వాళ్ళకి అప్పట్లో మేము ఒక పిరమిడ్ 1 by 1 పిరమిడ్, ఎందుకంటే మనకి బ్రహ్మర్షి పత్రి సార్ పిరమిడ్ ఎనర్జీని, శాకాహారాన్ని ఆయన చెప్తారు. సో ఒక పిరమిడ్ ని వాళ్ళకి ఇస్తూ ఒక ధ్యాన విద్యార్థి పుస్తకము, టీచర్స్ కి శ్వాస విజ్ఞాన జ్యోతి,
స్టూడెంట్స్ కి ఆదర్శ విద్యార్థి అని కంపైల్ చేశాం నేను. గుడి బడి ఒడి అని తీసుకున్నాం భారత రామాయణ భాగవతాన్ని. ఇప్పటికి మొదలుపెట్టి 8 ఏళ్ళు అయింది. అందరూ అంటారు వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడికి వెళ్ళి ఎలా చేయగలవు అని. నేను ఇక్కడ 4 నమ్ముతాను: స్వధర్మం, కుటుంబ ధర్మం, సామాజిక ధర్మం, ఆధ్యాత్మిక ధర్మం. సో ఈ బ్యాలెన్స్ చేస్తూ చేయగలను. కానీ అన్ని నేనే చేయడం కాకుండా టీంని రెడీ చేస్తాను నేను. నాకు చాలా మంచి టీం, నిజంగా అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తాము. సో అంగన్వాడీ పిల్లలకి కాకుండా ఆ టీచర్స్ కి గైడ్ చేస్తాను. మీరు నన్ను చూస్తున్నారు, నాది మార్నింగ్ 4 నుంచి రాత్రి 11, 12 వరకు ఇదే ఎనర్జీతో పనిచేస్తున్నానంటే నా శక్తి అంతా వాళ్లే అనుకుంటాను. పిల్లలు ఆ బాలానందం వచ్చాక వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది అలవాటు అయింది వాళ్ళకి. అంటే క్రమశిక్షణ అన్నది మనకి మనం ఎలా ఉండాలో మనకు అర్థంలా చూపిస్తూ ఉంటది. ఏదైనా రెగ్యులర్ గా చేసినప్పుడు బుక్ రీడింగ్ ఒకటి నేను ఎక్కువ అందరికీ ఇక్కడ ఒక పుస్తకము, ఒక మొక్కే గిఫ్ట్ ఇస్తామండి. ఎవరైనా అతిథి దేవో భవ అని. చాలా బాగుంది సుజాత. ఇంత విశేషమైన పని మా కళ్ళ ముందే జరుగుతుంది, కానీ మేము గ్రహించింది చాలా తక్కువ. Thank you for the wonderful and enlightening session. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం? అడుగ